చరణ్తో ఒక సినిమా ఆల్మోస్ట్ స్టోరీ సెట్టింగ్స్ దాకా వెళ్ళింది. అది కృష్ణార్జున యుద్ధం తర్వాత అది సెట్స్ మీదకి వెళ్ళాలి అన్నట్లుగా. అదేం లేదు బ్రో, ఏమైందంటే బేసిక్గా కృష్ణార్జున్ ముందే చరణ్ గారితో అనుకున్నాం సేమ్ యువి క్రియేషన్స్ ఒక లైన్ అనుకొని డెవలప్ చేసి చేద్దాం అనుకున్నాం. కైండ్ ఆఫ్ ఆ కథ ఆ టైంలో కరెక్ట్ కాదేమో, నాకే కొన్ని డౌట్స్ ఉన్నాయి కథ మీద, ఇంకా సెట్ చేయాలి, ఇంకా ఇది చేయాలి. మెల్లపకండి. నమస్తే. నమస్తే బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్, ఎలా ఉన్నారు? యా గుడ్. సూపర్. సో కొంచెం ఒక గ్యాప్ తర్వాత అవును, కలుస్తున్నారు. ఎప్పుడు గ్యాప్ ఉంటా ఉంటది, కొద్దిగా లాంగ్ గ్యాప్. మామూలుగా మీరు ఇనిషియల్గా 2013లో కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా టిల్ డేట్ మీది 7 మూవీస్. అంతే, కరెక్ట్. అదే. యా, సో చూస్తే కూడా అదే హిట్ తర్వాత అదే గ్యాప్ తీసుకుంటున్నారు, సినిమా పోయిన తర్వాత కూడా అదే గ్యాప్ తీసుకుంటారు. అదే 2016లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రిలీజ్ అయిన తర్వాత సందీప్ కృష్ణ కెరీర్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికగ్నిషన్ అయిన కమర్షియల్ కూడా మంచి హిట్. కట్ చేస్తే మళ్ళీ ఎక్స్ప్రెస్ రావడానికి 3 ఏళ్ళు పట్టింది. ఎందుకు అలాగా ప్రతి సినిమాకి అట్లా గ్యాప్ అనేది? అంటే కొన్ని విషయాలు బ్రో, అంటే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ మీద కొద్దిగా ఎక్కువ వర్క్ చేస్తా, కైండ్ ఆఫ్ ఆ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ చూస్ చేసుకునేదానికి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో కొద్దిగా. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఒక కథ రాస్తున్నప్పుడు ఇంకేదైనా మంచి ఐడియా వచ్చింది అనుకో, దాంట్లోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటా సడన్గా. అంటే ఇది ఇంకా బాగుంది కదా, అది అవసరమా ఇప్పుడు అనే కైండ్ ఆఫ్ ఒక చిన్న ఏది అద్భుతమైన అప్పుడు అనిపిస్తే దాంతో వెళ్దాము అనే ఒక ఫీల్ ఉంటుంది. సో అలా కొద్దిగా కథల నుంచి షిఫ్ట్ అవ్వడం ఐడియా, బట్ మళ్ళీ ఆ ఐడియాని వాడిన టైమ్స్ కూడా ఉన్నాయి, అంటే అలా షిఫ్ట్ అయిన తర్వాత కూడా. సో అలాంటివి కొద్దిగా ఉండడం. అండ్ కొన్ని డేట్స్, కొన్ని హీరోల డేట్లు, ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి కొద్దిగా దీనివల్ల, ఇలాంటి విషయాల వల్ల, అంతే. ఓకే. అంటే మీవన్నీ కూడా కామెడీ మూవీస్ అని చెప్పేసి ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి, కానీ రైటింగ్ పరంగా ఇన్డెప్త్గా కొంచెం అంటే ఆ కామెడీని కొంచెం దాటుకొని చూడగలిగితే మీ సినిమాల్లో ఉండే కైండ్ ఆఫ్ ఒక ఫీమేల్ క్యారెక్టర్స్ అనేవి నాకు చాలా ఇష్టం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో రకుల్ క్యారెక్టర్ తీసుకున్నా కూడా ఆ క్యారెక్టర్ ఒక ఎమోషనల్ డెప్త్ ఉంది. అది అంటే అది రన్ అయ్యేది ఫన్నీ వేలోనే ఉంటుంది, బట్ దానికి ఒక ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. సురభి క్యారెక్టర్కి ఎక్స్ప్రెస్ రాజా కూడా ఇట్ హ్యాస్ అన్ ఎమోషనల్ డెప్త్ ఇట్. అండ్ ఎక్స్ప్రెస్ రాజాలో నాకు ఇంకా బాగా నచ్చేది శారదా గారి, సారీ ఊర్వశి గారి రోల్. ఆవిడ అసలు భలే ఉంటే చిన్నపిల్లలాగా ఆవిడ మారడం కానీ ఇవంతా కూడా. అంటే ఒక విలన్ క్యారెక్టర్ ఇంత వల్నరబుల్గా ఉండొచ్చా ఒక మదర్ దగ్గరకు వచ్చేటప్పటికి అనేది ఈ ప్రజెంట్ జనరేషన్లో ఆ కైండ్ ఆఫ్ ఒక టింజ్ని టచ్ చేసిన వన్ ఆఫ్ ద రైటర్ అండ్ కమ్ డైరెక్టర్ మీరే. అండ్ ఈవెన్ కృష్ణార్జున యుద్ధంలో కూడా అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్కి ఒక కమాండ్ ఉంటుంది. తను ఏమి అంత సింపుల్గా ర్యాండమ్గా ఏదో ర్యాండమ్ లవ్ స్టోరీలా ఉండదు అనమాట. సో తన కోసం మారాల్సి వస్తుంది క్యారెక్టర్. అర్జున్ అనే క్యారెక్టర్ వాడి కోసం, ఆ అమ్మాయి కోసం మారాల్సి వస్తుంది, తర్వాత తను ఇష్టపడుతుంది, ఇదంతా కూడా. సో ఒక రైటింగ్ చాయిస్ మీరు రాసుకుంటున్నప్పుడు ఒక క్యారెక్టర్స్ మీరు నడిపే వే అనేది కామికల్ వేనే, బట్ ఇవన్నీ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక ఇందులో అది ఆడియన్స్ గుర్తిస్తారా లేదా సెకండరీ, కరెక్ట్. బట్ ఇలా తర్వాత మనం మాట్లాడుకున్నట్టు చాలా ఇది ఉంటాయి కదా. సో ఆ రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి. ఇట్ కెన్ బి ఎనీ క్యారెక్టర్. యా బ్రో, అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు సప్తగిరి క్యారెక్టర్ ఏదో ఒక కైండ్ ఆఫ్ సొసైటీలోంచే చూస్తా, ఒక అబ్జర్వేషన్, మన చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్, ఫ్రెండ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బలమైన కారణం ఉంటే తప్ప మందైనప్ప అంటాడు హీరో. వాడి కారణాలు ఏంటి? బాత్రూంలో బల్బ్ పగిలిపోయిందని, ఏదో చిన్న సిల్లీ థింగ్స్కి కూడా తాగే ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక అలాంటిది ఒక అబ్జర్వేషన్ నుంచి వస్తుంది, కొద్దిగా ఒరిజినాలిటీ ఉంటుంది అలాంటి క్యారెక్టర్లో. ఏదో పిచ్చిగా చేయకుండా కొద్దిగా కైండ్ ఆఫ్ మన సొసైటీలో ఉండే క్యారెక్టర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని సెట్ చేయాలనేది కొద్దిగా ఎప్పుడు మైండ్లో ఉంటుంది. ఓకే. సప్తగిరిది ఎక్స్ప్రెస్ రాజాలో డౌన్ వస్తే బండి ఆపేయడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా కొద్దిగా యూనిక్, మనం చుట్టూరు ఉండే క్యారెక్టర్స్ని కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాం. యా, అండ్ ఆ క్యారెక్టరైజేషన్ అలానే డెవలప్ చేస్తూ ఉంటాం. బేసిక్గా అమ్మాయిల క్యారెక్టర్లు అయినా కూడా వాళ్ళు ఇండివిజువాలిటీ ఉండాలి, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా ఉండేటట్టే చూసుకుంటా. ఎందుకంటే కృష్ణార్జున యుద్ధం ఓన్లీ నాకు మోస్ట్లీ ఆ సినిమాకి నెగిటివ్ ఏదని అనిపించింది అంటే ఓన్లీ స్క్రీన్ ప్లే ఒకటే తప్ప, ఆ చిత్తూరు యాస త్రూ వచ్చే కామికల్ ఇది కానీ, లేదంటే ఫన్ ఇదంతా కూడా చాలా ఆర్గానిక్గా వర్కౌట్ అయ్యేది. అదంతా కూడా ఫ్రెష్గా ఉండింది, ఆర్గానిక్ వర్క్. ఓన్లీ బికాస్ స్క్రీన్ ప్లే ఒక్కటే జిగ్జాగ్ వే అనేది చాలా మందికి ఎక్కలేదు, ఇదంతా ఇదైంది. కానీ
అవును. ఓన్లీ కృష్ణ క్యారెక్టర్ మీద వెళ్ళుంటే కూడా వర్కౌట్ ఎగ్జాక్ట్లీ. అసలు అర్జున్ అనేది లేకుండా స్టోరీ ఓన్లీ కృష్ణ అదేను అంటాడు కదా, ఏంటి ఎప్పుడు వెళ్ళి ఏ బస్సు బుక్ చేయాలి, ఎప్పుడు వెళ్ళి గుండు కొట్టించు. అవును. మొన్న కూడా చూసా ఇన్స్టా రీల్ అదే భలే అనిపిస్తుంటాయి అవి. సో మీరు ఇట్లాగా అంటే మీ రైటింగ్లో ఇంకొక ప్యాటర్న్ నేను గమనించింది ఏంటంటే, మీరు ఓన్లీ కీ క్యారెక్టర్స్ అంటే హీరో హీరోయిన్ మాత్రమే కాకుండా ఇంకొక సైడ్ సబ్ ప్లాట్స్ మీద చాలా డిపెండ్ అవుతారు. అంటే మనం అది 80s 90s రైటింగ్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఈవి సత్యనారాయణ గారి సినిమా చాలా ర్యాండమ్గా బ్రహ్మానందం గారి ట్రాక్ ఉంటుంది, అసలు సినిమాకి సంబంధం లేదు ఉండదు, కాకపోతే చూసి మనం తెగ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఆ సబ్ ట్రాక్స్ అనేవి తగ్గిపోయినాయి. అసలు ఎప్పుడైతే కొంచెం ఓకే ఆర్గానిక్ కామెడీ అనే ఒక దాంట్లో సబ్ ప్లాట్స్ సబ్ ట్రాక్స్ అనేవి అసలు కంప్లీట్గా వదిలేస్తాం. బట్ మీరు మాత్రం స్టిల్ అది కొంచెం ఫాలో అవుతారేమో అనిపిస్తుంది. అంటే ఎక్స్ప్రెస్ రాజా కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో సప్తగిరి కామెడీ అలాగే ఉంటుంది. ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం వీటిల్లో బ్రహ్మాజీ గారి కైండ్ ఆఫ్ ఒక రోల్స్, లేదంటే తర్వాత ఏక్మిని కథలు సుదర్శన్ క్యారెక్టర్, లేదంటే ఇప్పుడు మన సత్య క్యారెక్టర్స్ ఇవన్నీ ఈ అంటే డిపెండింగ్ ఆన్ ఏ సబ్ ప్లాట్ లేదంటే డిపెండింగ్ ఆన్ ఏ సెకండ్ క్యారెక్టర్ అనేది ఎలాగా? అంటే నాకు ఏ క్యారెక్టర్ వేస్టేజ్ ఉండకూడదు అనుకుంటా. ఎంతో కొంత కథకి హెల్ప్ అవ్వాలి అండ్ వాడికి ఒక యూనిక్ క్యారెక్టర్ ఉండాలి. అప్పుడే మనం కనెక్ట్ అవుతాం. ఏదో వాడు నార్మల్ క్యారెక్టర్ నుండి ఆడు ఏదో మామూలుగా మాట్లాడుతూ ఉంటే దాంట్లో మనకి పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో ఇప్పుడు ఈ కొరియన్ కనకరాజులో హీరోయిన్ కూడా కైండ్ ఆఫ్ షీఈ్ మ్యాడ్ అబౌట్ కొరియన్స్, వాళ్ళ కల్చర్ అన్న థింగ్ ఉంటూనే ఒక కొరియన్ని పెళ్లి చేసుకోవాలని ఇన్స్పిరేషన్తో ఉండే అమ్మాయి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అంతా కూడా కథకి హెల్ప్ అవుతాయి. ఎలాగో నేను కొరియన్ సోల్ వచ్చి తనకి ఆవేశిస్తుంది అన్నప్పుడు ఈ కొరియన్ ఫ్లేవర్ కూడా ఫస్ట్ హాఫ్ నుంచే కూడా తీసుకురావడం జరిగింది. సో ఏ క్యారెక్టర్ వేస్టేజ్ లేకుండా మీరు అన్నట్టు ఆ సబ్ ప్లాట్స్ ఉంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. ఓన్లీ డైరెక్ట్ వీళ్ళే చెయ్యాలి అనేది కాకుండా కొన్ని క్యారెక్టర్లు అరౌండ్ ఉండాలి, వాళ్ళు చేసే ఫన్ అదంతా కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలనేది ఎక్కువ నమ్ముతా. ట్రూ. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు గుర్తున్నంత వరకు అయితే ఈడియట్ మూవీలో అలీ గారి ట్రాక్ అసలు స్టార్టింగ్ లో లేదంట అసలు. ఇసుక కట్ చేసిన తర్వాత అది దాన్ని బిట్స్ గా యాడ్ చేశారు. అది అసలు హిలేరియస్ వరకు ఇప్పటిదాకా మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా దానికి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే కొంచెం మిస్ అవుతుంది. లేదు నేను బేసిక్ గా నా కథల్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ కామెడీ మీరు అన్నట్టు ఆలీ కామెడీ లాగా ఎప్పుడు లేదు. కథలో ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది తప్ప దీంట్లో సెపరేట్ ట్రాక్లు ఎప్పుడు చేయలేదు. ఎందుకు ఎక్స్ప్రెస్ రాజులో దండాజ్ క్యారెక్టర్ కూడా అవును కథలో ఉంటాడు. వాడి వల్ల ఇంకా క్లైమాక్స్ లో ఒక ఎంట్రీ ఉంటుంది వాడిది, స్టేజ్ కూలిపోవడాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. అదే అంటే రైటింగ్ లో చాలా ఎఫర్ట్స్ పెడతారు. కరెక్ట్ డైలాగ్స్ కావచ్చు ఇదంతా కూడా. అండ్ కొన్ని సోషల్ సెటైర్లు కూడా కనిపిస్తుంటాయి ఈ సినిమాల్లో. ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది అందరూ ఎలా చూసారో తెలియదు కానీ, అంటే సినిమా వర్కౌట్ అవ్వలేదు కదా సెకండరీ. నాకు అందులో ఈ నక్సలిజం మీద లేదంటే వాటి మీద సోషల్ సెటైర్ అనేది నాకు బాగా నచ్చింది. అంటే మనం గమ్యంలో ఒక నక్సలిజం బ్యాక్ డ్రాప్ మీద ఒక సీరియస్ కైండ్ ఆఫ్ ఒక సెటైర్ అది. అంటే అన్నలు లేదంటే నక్సలిజం అనేది ప్రజలకు ఉపయోగపడినప్పుడు ఎందుకు అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదే క్వశ్చన్ మీరు కామికల్ వేలో చెప్పారు. కరెక్ట్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక సోషల్ టేక్స్ కానీ లేదంటే సోషల్ సెటైర్స్ కానీ మీ సినిమాల్లో బాగా ఉంటాయి. అండ్ నేను నాకు ఎప్పుడు కూడా కామెడీ సినిమా అయినా సరే అది వేరే సెటప్లో ఉండాలి. అప్పుడు కొద్ది కొత్తగా ఇదిగా ఉంటుంది అనేది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనేది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా ఆ ఫారెస్ట్లో ఆ కమ్యూనిస్ట్ ఏదైతే ఉందో ఆ నక్సల్ దీంట్లో అది ఎందుకు పెట్టానంటే కొద్దిగా కొత్తగా ఉంటుందేమో, కొత్తగా ఫీల్ అవ్వచ్చు, సినిమా కొత్తగా కనపడుతుంది అనేది ఒక ఐడియా. సో ఇప్పుడు కొరియన్ కనకరాజ్ విషయానికి వస్తాయి అంటే మీరు ప్రాజెక్ట్ ఇనీషియల్ అనౌన్స్ చేసినప్పుడు కంప్లీట్గా కొరియా అనే కైండ్ ఆఫ్ ఒక టింజ్ ఏదైతే ఉందో అది ఫ్రెష్. అప్పటిదాకా మనకి సౌత్లో అది అంటే అప్పుడప్పుడు ఏదో చిన్న మీమ్ లాంగ్వేజెస్లో వీటిల్లో తప్పితే ఒక సినిమాగా ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి అది కొత్త టాపిక్. బట్ మీరు అది అనౌన్స్ చేసి మళ్ళీ ఇప్పుడు సినిమా రిలీజ్ చేసే లోపు వెల్కమ్ టు కొరియా అని చెప్పి సో ప్రియాంక మోహన్ అని చెప్పిన ఇది కానీ లేదంటే కొన్ని వెబ్ సిరీస్లో కొరియా వెబ్ సిరీస్లకి బాగా ఎడిక్ట్ అయిపోయిన కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్కి వచ్చేసింది కదా, అంటే పరిచయం అయిపోయినాయి ఆల్రెడీ. కొరియా అనేది ఆల్రెడీ కొంచెం జనాల్లోకి వెళ్ళింది. ఓకే కొరియన్ సిరీస్లు అంటే డ్రామాలు అంటే అనే కైండ్ ఆఫ్ ఒక టింజ్ అనేది అలవాటు అయిపోతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ విల్ కొరియన్ కనకరాజుకి ఇవ్వంటే అది కైండ్ ఆఫ్ ఒక పెనుగొండలో ఉండే ఒక అబ్బాయికి ఒక కొరియన్ సోల్ ఎక్కడం అనేది కైండ్ ఆఫ్ అవును. అంటే సోల్ అనేది ఓకే ఫ్రెష్ టాపిక్, కాకపోతే జనాలకి గ్యాప్ లో మనం ఇందాక మాట్లాడుకున్న అంటే అంత రుద్దుడు అంత ఏం లేదు బ్రో. అంటే కైండ్ ఆఫ్ ఇది కొరియన్ తీసుకొచ్చి అంత లేదు.
దీంట్లో డ్రామా ఏంటి, దీంట్లో కైండ్ ఆఫ్ కామెడీ ఏంటి, వాడు కొరియా అనగానే ఎలా రియాక్ట్ అవుతాడు. ఒక పెనుగొండలో కొరియా దెయ్యం వస్తే ఈ సత్యగాడికి వాడికి మామూలుగానే ఆ క్యారెక్టర్కి అర్థం కాదు ఏది. అలాంటిది ఒకడు ఫ్రెండ్కి ఒక కొరియన్ దెయ్యం పట్టింది, ఈడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఆ బిహేవియర్లో కామెడీ బ్రో. అంటే దాంట్లో ఆడు చేసే ఆ సోల్ వచ్చినప్పుడు ఆడు చేసే థింగ్స్ అవన్నీ కూడా ఒక చిన్న ఫన్ మోడ్లో ఉంటాయి. ఓకే. అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ సెటప్ అంతా కూడా. ఇది మీరన్నట్టు ఆ కొరియన్ ఇవన్నీ వచ్చాయి. దీంట్లో ఏముంటది ఇంట్రెస్ట్ అనే దాంట్లో ఈ కైండ్ ఆఫ్ ఆ కొరియన్ సోల్ వచ్చిన తర్వాత దాని ట్రావెల్ అదంతా కూడా చాలా ఫన్ వేలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను మీరు అనౌన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా అది కంప్లీట్ ఫ్రెష్ టాపిక్. ఈ గ్యాప్ లో ఏంటంటే ఇవన్నీ రావడం అనేది కొంచెం ఆ ఫ్రెష్నెస్ ఒకటి మిస్. అవును, నేను కూడా ఇలాంటివి చూసినప్పుడు అంత అబ్బా అని ఫీలింగ్. నేను ఈవెన్ ఈ సౌల్ అన్నది, సౌల్ ఎంటరింగ్ ద అదర్ బాడీ అనేది మనం చూస్తున్నాం ఎందుకు కొంచెం అంటే సిమిలర్ అనను కానీ ఇదే కైండ్ ఆఫ్ సినిమా అల్లర్ పోలీస్ అని చెప్పేసి మోహన్ బాబు గారిది కూడా ఉంటుంది. అందులో ఆయన ఆత్మే అంటే ఒక పోలీస్ ఉంటారు, ఆయన ఈయన కానిస్టేబుల్ ఉంటారు. కానిస్టేబుల్ లోకి పోలీస్ ఆత్మ వస్తుంది అనమాట. సో చూస్తున్నాం ఇలాంటిది. దిస్ నాట్ సంథింగ్ కంప్లీట్లీ ఏదో కొత్త ఇదని కాదు, బట్ మీ మార్క్ ఎలా ఉంటుంది అనేది, ఆ మేర్లపాకి మార్క్ అనేది దీనికి కీ ఫ్యాక్టర్ అవ్వాలి. ట్రూ. సో అట్లాగా ఇప్పుడు మీరు ఇందాక మీ రైటింగ్ చాయిసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాంటి కైండ్ ఆఫ్ ఒక సెన్సిబుల్ రైటింగ్ చాయిసెస్ ఏముంటాయి కొరియన్ కనకరాజులో? కొరియన్ కనకరాజులో ఆ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది బ్రో. ఏదైతే మేము ఎంచుకున్న కథ స్టార్ట్ టు ఎండ్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. నా స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఆ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ ఈ క్యారెక్టరైజేషన్లు ఉంటాయి మనం అనుకున్నట్టు. ఇప్పుడు ఆ సప్తగిరి ఏదైతే అలాంటి ఒక ఈ ఆర్గానిక్ ఈ సొసైటీలో ఉండే క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్య, మురళీధర్ గౌడ్, బుల్లిరాజు క్యారెక్టర్, వీటీవీ గణేష్, వీళ్ళంతా కూడా వీళ్ళ క్యారెక్టరైజేషన్లు అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఏం జరగబోతుంది అనే ఒక ఆ క్యూరియాసిటీ అయితే త్రూ అవుట్ ద ఫిలిం ఉంటుంది. ఓకే. సో మీ సినిమాలో ఎందుకని సీరియస్ విలన్స్ ఉండరు అసలు? అంటే ఫన్ ఫిలిం కదా, ఎందుకంటే ఇదనే కాదు అసలు ఏ మూవీలో. ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజాలో హరీష్ ఉత్తమంది ఏదో పెద్ద చాలా క్యారెక్టర్ అనుకుంటాను, కట్ చేస్తే చాలా వనరబుల్ గా ఉంటాడు, అసలు చాలా సెంటిమెంటల్ ఫీల్ ఇదిలా ఉంటాడు. సో అలా ఒక స్ట్రాంగ్ అనే కాదు అంటే సినిమాకి అదే కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది. అంటే ఓ పెద్ద విలన్ ఉండి నరికేయడాలు ఇవి లేకుండా ఈ కథ ఈ జానర్లో ఇలాంటి విలన్ అయితే కరెక్ట్ సెటప్ ఉంటుంది అనేది ఫీల్ అవుతా. ఓకే. బట్ ఆ కైండ్ ఆఫ్ టింజ్ అవసరం లేదంటారా కొరియన్ కనకరాజుకి? కొరియన్ కనకరాజుకి చూడాలి మీరే, అలాంటి టింజ్ ఉంది. బట్ అది కొద్దిగా కొత్తగా వచ్చింది, వెరైటీగా. ఓకే. ఎందుకంటే వరుణ్ తేజ్ లుక్ అయితే బాగుంది, దట్టు మొన్న రిలీజ్ చేసిన టీజర్ లో కొరియన్ కైండ్ ఆఫ్ ఏదైతే లుక్ ఉందో, అంటే వరుణ్ తేజ్ ఇస్ బీన్ ట్రైయింగ్ డిఫరెంట్ గెటప్స్ కానీ ప్రతి సినిమాలో కైండ్ ఆఫ్ ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండ్ తను ఆ లోకల్ పెనుగొండగాయగా చేయడం అండ్ సడన్ గా ఈ కైండ్ ఆఫ్ షిఫ్ట్ కూడా చాలా చాలా బాగా చేసేది తను. రెండు థింగ్స్. ఓకే. అండ్ హీరోయిన్ కాస్టింగ్ గురించి చెప్పండి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ హైట్ ఆర్ సంథింగ్ అని, కాకపోతే ఎందుకో కొంచెం ఈయన చూస్తే 6.3 అలా ఉంటాడు, ఈ రితిక ఏమో చాలా నార్మల్. లేదు, అది సినిమాలో అలా ఏం పెద్ద కనపడలేదు. అంటే మేనేజ్ చేయడానికి ఇబ్బంది పడాలి కదా మీరు చాలా. చిన్నవి అంతే, చిన్నవి. బట్ చాలా ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్కి చాలా బాగా సూట్ అయింది. అండ్ షీ నోస్ కొరియా ఆల్సో. తన కొరియన్ కూడా తను మాట్లాడడం ఈ సిరీస్లు అవంతా కూడా తన ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో. ఓకే. నాకు ఒకటే అనిపించింది, అరే ఈ హైట్ చూస్తే చూడడానికి ఏదో చూడాలన్నా అమ్మాయి ఇలా చూడాలి కదా, అదే లేదు బాగుంది, సెట్ అయింది. ఓకే. ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా అదే డౌట్. ఏంటి అమ్మాయి తేజ సజ్జా వీళ్ళతో చూసి, తేజ సజ్జా పక్కనే అమ్మాయి చాలా చిన్నగా ఉంటుంది, అలాంటిది వరుణ్ పక్కన ఎలాగా అని ఒకటి. బట్ మీకు ఇనీషియల్ కాస్టింగ్ అన్నప్పుడు ఆ డౌట్ హైట్ ఏం లేదు బ్రో. అంటే ఐ మీన్ అంత ఇదిగా ఏం కనపడలేదు. అంటే మేనేజబుల్, మాకు తెలుసు కదా మా కామన్ కదా చేసాం చిన్నవి. ఓకే. బట్ మీరు అంటే మీన్ యాక్సెప్టింగ్ యువర్ ఫెయిల్యూర్స్ ఫర్ షూర్. కాకపోతే కృష్ణార్జున యుద్ధం విషయం టైంలో ఏంటంటే నాని కూడా ఆ టైంకి అసలు మంచి ఒక ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవన్నీ కూడా. ఒకనొక టైంలో ఇంకా అంటే డబుల్ హ్యాట్రిక్ కొట్టేస్తాడేమో అనే కైండ్ ఆఫ్ దాంట్లో అక్కడ కృష్ణార్జున యుద్ధం అనేది వర్కౌట్ అవ్వకపోవడం అనేది అంటే మీకు ఒక డైరెక్టర్గా ఖచ్చితంగా ఎఫెక్ట్ చేసింది. ఎందుకంటే ఎవ్రీ వన్ వాజ్ వెయిటింగ్ ఫర్ నాని టు కంప్లీట్ డబుల్ హ్యాట్రిక్ ఆర్ కిక్ స్టార్ట్ సమ్ ట్రిపుల్ హ్యాట్రిక్ కైండ్ ఆఫ్ దాంట్లో ఉన్నప్పుడు మీరు ఫ్లాప్ ఇవ్వడం అనేది
సో మీకు పర్సనల్‌గా ఎఫెక్ట్ అవ్వడం కంటే కూడా బయట నుంచి దాన్ని ఎలా ఫేస్ చేశారు? ఇండస్ట్రీ నుంచో లేదంటే నాని ఫ్యాన్స్ నుంచో ఇదంతా గూడా? నాకు అది అలాంటిదేం లేదు బ్రో. అంటే నాకు 'కృష్ణార్జున యుద్ధం' ఇప్పటికీ కొద్దిగా జనాలు చెప్తా ఉంటారు. చాలా మంచి సినిమా. ఏదో కుదరలేదు అనే ఒక ఇది. ఇంకా అందరికి కొద్దిగా ఆ సినిమా మీద ఒక చిన్న పాజిటివ్ హేట్రేడ్ లేదు ఆ సినిమా మీద. యాహ్! సాంగ్స్ బాగుండడం, నాని చాలా బాగా యాక్ట్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అంతా ఉన్నాయి. అది కొద్దిగా మనం అనుకున్నట్టు ఆ స్క్రీన్ ప్లే పోవడం వల్ల ఎఫెక్ట్ అయింది. సినిమా ఎఫెక్ట్ అయింది గానీ మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్. అంటే ఐ మీన్ నేనంత బాధపడి ఈ కైండ్ ఆఫ్ ఓకే. ఓకే. ఇది ఎప్పుడు లేదు. యాహ్! మిస్టేక్స్ చేసాం. అది ఏం మిస్టేక్ అనేది నేను నాని డిస్కస్ చేసి దాని తర్వాత కూడా జరిగింది. ఓకే. యాహ్! ఓకే. బట్ యూ నెవర్ హాడ్ దిస్ గిల్ట్ అనవసరంగా అది వర్కౌట్ అవ్వలేదేమో కైండ్ ఆఫ్ అనేది? చేసాం. ఇద్దరం నమ్మాం. నేను నాని కష్టపడి చేసాం. అంటే ఐ మీన్ ఈ కథ వర్కౌట్ అవుద్ది అని కైండ్ ఆఫ్ దీంట్లో. కొద్దిగా జాగ్రత్త పడుంటే ఇంకా బాగుండేది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది. ఓకే. యాహ్! అందుకే నాని గూడా ఎప్పుడు దాన్నేం బ్యాడ్ ఫిల్మ్ అని చెప్పి ఆయన యాహ్! అనడు. యాహ్! ఇట్స్ కరెక్ట్. ఇట్స్ ఎ గుడ్ ట్రై అని మా సైడ్ నుంచి మేము ఒక మంచి ప్రయత్నంగానే చేసాము. డీడ్ంట్ వర్క్ వెల్ తప్పితే అవును. ఆయన ఏమైనా దాన్ని ఒక బ్యాడ్ ఫిల్మ్‌గా ఆయన ఎప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేయలేదు అలాగా. దట్ టూ అండ్ నాని వి నో గదా! యాహ్! ఈవెన్ ఆహ్, 'వివేకాత్రేయ' విషయంలోనే చూసాం మనం. అవును. అవును. అంటే చాలా సుందరానికి వెరీ పాజిటివ్ గై, వెరీ సపోర్టివ్. యాహ్! ట్రూ. అయితే మీరు ఆ టైంలో అంటే స్పెసిఫిక్‌గా పోస్ట్ 'కృష్ణార్జున యుద్ధం' అంటే ఈవెన్ 'ఎక్స్‌ప్రెస్ రాజా' తర్వాతే 'చరణ్‌తో' ఒక సినిమా ఆల్మోస్ట్ స్టోరీ సెట్టింగ్స్ దాకా వెళ్ళింది. అది 'కృష్ణార్జున యుద్ధం' తర్వాత అది సెట్స్ మీదకి వెళ్ళాలి అన్నట్లుగా అదేం లేదు బ్రో. ఏమైందంటే బేసిక్‌గా 'కృష్ణార్జున్' ముందే చరణ్ గారితో అనుకున్నాం. హ్మ్. సేమ్ యువి క్రియేషన్స్ ఒక లైన్ అనుకొని డెవలప్ చేసి చేద్దాం అనుకున్నాం. కైండ్ ఆఫ్ ఆ కథ ఆ టైంలో కరెక్ట్ కాదేమో! నాకే కొన్ని డౌట్స్ ఉన్నాయి ఓకే. కథ మీద. ఓకే. ఇంకా సెట్ చేయాలి, ఇంకా ఇది చేయాలి అనే కైండ్ ఆఫ్ థింగ్‌లో హ్మ్. అండ్ ఇమ్మీడియేట్‌గా ఒక మూవీ కావాలి. ఇది కొద్దిగా టైం పట్టినా ఈ లోపల ఇది చేసొద్దాం అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఆగిందే తప్ప ఓకే. యాహ్! బట్ ఈ 'కృష్ణార్జున' యుద్ధం తాలూకా ఎఫెక్ట్ అనేది అదేం లేదు. అదేం లేదా? దాని ఓకే. ముందరే జరిగింది ఆ డిస్కషన్. ఓకే. ఓకే. ఎందుకంటే వాట్ మెనీ పీపుల్ థాట్ వాస్ లైక్ ఓకే. ప్రాజెక్ట్ సెట్ అయింది. బట్ ఈ సినిమా వర్కౌట్ అవ్వబోయేటప్పటికి అది హోల్డ్‌లో పడింది లేదు, అన్నట్టుగా. లేదు, లేదు. యాహ్! ఓకే. బట్ పోస్ట్ ఇప్పుడు మీరు 'మాస్ట్రో' రీమేక్ చేసినా కూడా అంటే లైక్ 'అంధాధున్' రీమేక్ చేసినప్పటికి కూడా 'అంధాధున్' రీమేక్ అనేది అంటే ఇప్పుడు అది ఓటీటీ రిలీజ్ అయిపోయింది కాబట్టి దాని రిలేటెడ్ అది అలా వర్కౌట్ అయింది ఇదంతా సెకండరీ కానీ మీరు ఆ సినిమా కాస్టింగ్ విషయంలో చాలా రిస్క్ చేశారనిపించింది. ఓకే. ఓకే. తమన్నా కాస్టింగ్ ఎందుకంటే అక్కడ మనం చూసిన టబు కాస్టింగ్ అనేది చాలా పెద్ద ఆవిడ అన్నట్లుగా ఇక్కడ నరేష్ గారికి తమన్నాని తీసుకోవడం అనేది అంటే నరేష్ ఒక పెద్ద హీరో దానికి తమన్నాని తీసుకోవడం అనేది అది ఆ కాస్టింగ్ చాయిస్ అనేది ఎవరిది అసలు లేదంటే దాంట్లో మీరు తీసుకున్న రిస్క్ ఏంటి? అండ్ కలెక్టివ్ థింగే అది. అంటే నేను, నితిన్ గారు, సుధాకర్ రెడ్డి గారు అనుకుందే. అంటే బేసిక్‌గా ఐడియా ఏంటంటే తమన్నా యంగ్‌గా ఎవరు ఆర్టిస్ట్ ఎవరు పెట్టినా కొద్దిగా యంగ్‌గానే ఎళ్దాం అని అనుకున్నాం. కొద్దిగా, కొద్దిగా ఒక చిన్న దాన్నేమంటారు గ్లామర్‌గా చూపిద్దాం. అదే థింగ్ కొద్దిగా 'టబు' గారు కొద్దిగా ఏజ్డ్ కదా ఆ మూవీలో. కొద్దిగా యంగ్‌గా చేద్దాం అనే కైండ్ ఆఫ్ సెటప్‌లో ఎళ్ళింది. ఓకే. ఎందుకంటే ఆ రీమేక్ వెర్షన్స్ అన్నిట్లో కూడా యంగ్ యాక్టర్స్‌ని కాస్ట్ చేసింది ఓన్లీ మీరొక్కళ్ళే. అవును. అవును. మిగిలినన్ని తమిళ్‌లో సిమ్రన్ గారు చేస్తారు. లేదంటే వేరే వేరే లాంగ్వేజ్‌లో వేరే అందరూ కొంచెం సీనియర్ యాక్టర్సే చేస్తారు గానీ, ఒక్క తెలుగు వెర్షన్‌లో మాత్రమే యంగ్ యాక్టర్స్ లాంటి తమన్నా అది ఒక్కళ్ళుంటారు. అనుకోనే చేసాం. కొద్దిగా యంగ్‌గా ఎళ్దాం. ఈ క్యారెక్టర్‌కి ఎలా ఉంటది అనే కైండ్ ఆఫ్ థింగ్‌లోనే. అండ్ ఇంకొకటి ఈ 'అంధాధున్' రీమేక్స్ అన్నీ గూడా అంటే లైక్ తెలుగు వెర్షన్ 'మాస్టర్' గాని, లేదంటే తమిళ్ వెర్షన్ ఆహ్, ప ప సారీ పేరేంటి? మలయాళం. మలయాళంలో 'పృథ్వీరాజ్ సుకుమార్' చేశారు. తమిళ్‌లో ప్రశాంత్. ప్రశాంత్ గారు చేశారు. తమిళ్‌లో ప్రశాంత్ చేసినప్పుడు, కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్ వీళ్ళందరూ చేసినప్పటికి అన్నీ ఆల్మోస్ట్ ఒకే టైమ్‌లైన్‌లో రిలీజ్ అయినాయి. కరెక్ట్. అన్నీ లాక్‌డౌన్ టైమ్‌లోనే అన్నీ ఇంచుమించుగా ఒక మంత్స్ గ్యాప్‌లోనే రిలీజ్ అయినాయి. కరెక్ట్. సో, కంపారిజన్స్ అనేవి వచ్చుంటాయి ఖచ్చితంగా. అంటే 'అంధాధున్' అనేది ఒక క్లాసిక్ అన్నట్టుగా చూస్తారు ఇప్పటికి. దట్ టూ తనకి నేషనల్ అవార్డ్ ఆయుష్మాన్ ఖురానాకి నేషనల్ అవార్డ్ రావడం గానీ, లేదంటే డైరెక్టర్‌కి హేమంత్ రావుకి నేషనల్ అవార్డ్ రైటింగ్, స్క్రీన్ ప్లేకి రావడం గానీ ఇదంతా కూడా చూసి, ఒక క్లాసిక్ సినిమాతో కంపారిజన్స్ అనేవి అది థియేట్రికల్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మిస్ అయ్యారనుకుంటున్నారా? అంటే ఏంటి కంపారిజన్? కంపారిజన్స్. అదేం లేదు బ్రో. యాక్చువల్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు పాజిటివ్‌గానే ఉన్నింది. కైండ్ ఆఫ్ ఏదో ఐ మీన్ ఏదో చెత్త చేసేది లేదు, సినిమా నెగెటివ్ అని లేదు. నెగెటివ్ లేదు. దానివల్ల అండ్ కైండ్ ఆఫ్ నితిన్ అంత బాగా చేయడం.
తను కూడా ఎప్పుడు ఫస్ట్లో నుంచి కూడా ఇది ఉండింది, అయ్యో నేషనల్ అవార్డు వచ్చింది ఈ సినిమాకి చెయ్యాలి, ఇది ఆర్టిస్టిక్ సినిమా అనే ఫీల్డ్లోనే చేసాం అది. సో అండ్ పెద్ద కంపారిజన్స్ అంటూ ఏం లేవు. అండ్ అన్నిటికీ కూడా అన్ని లాంగ్వేజెస్లో తమిళ్ మలయాళం అన్నిటిలోకి కూడా కైండ్ ఆఫ్ ఇదే ఉంది. అవును. అంటే పెద్ద చెడగొట్టేశారు అనే మూడ్ అయితే లేదు. యా ఓన్లీ కన్నడ వర్షన్ ఒకటే కొంచెం చేంజ్ చేశారు ప్యాటర్న్. ధనేష్ ఒక్కళ్ళే అది కొంచెం వేరే ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ దాంట్లోకి తీసుకెళ్ళిపోయారు దాన్ని. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక ఫామ్ లో అంటే కన్నడ వర్షన్ ఒక్కటే పృథ్వీరాజ్ కుమారన్ చేసినా లేదంటే నితిన్ చేసినా ప్రశాంత్ చేసినా అందరిది ఒకేలా ఉంటాయి. ఓన్లీ కన్నడ ఒక్కటే కొంచెం డిఫరెంట్ ఒక టేక్ లా అనిపిస్తుంది అది. నేను చూడలేదు కన్నడ. ఓకే కన్నడ ఒక్కటే డిఫరెంట్. అన్ని చూస్తున్నప్పుడు అన్ని ఆల్మోస్ట్ అన్ని ట్రూ టు సీన్ మోస్ట్లీ అన్ని సీన్ టు సీన్ ఇదిలాగే ఉంటాయి. కన్నడ ఒక్కటి మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. బట్ ఆ థియేటర్కల్ రన్ ఎలా ఉండుంటే ఎలా వచ్చేది అనేది ఒక మంచి కేస్ స్టడీ అయ్యేదేమో అది. అవును. మేమేమైందంటే బేసిక్గా లాక్డౌన్ టైంలో ఉండడం, టైంలో ఇంకా ఈ రిలీజ్ చేయాలి, ఇంకా థియేటర్ పరిస్థితులు లేవు అప్పటికి ఏదో ఆప్షన్ లేక. అంతే. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక క్లాసిక్స్ అనుకున్న సినిమాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేర్ ఆఫ్ కంచరపాలెం తెలుగులో ఒక క్లాసిక్ సినిమా అయితే అది రీమేక్ అని ఏ లాంగ్వేజ్ లోనూ సరిగ్గా ఆడలేదు. మలయాళంలో ఆడలేదు, కన్నడలో ఆడలేదు, తమిళ్లో ఆడలేదు, ఎక్కడ ఆడలేదు. అదొక కేస్ స్టడీ. అరే అంత తెలుగు ఆడియన్స్ అంత ఓన్ చేసుకొని దానికి అంత రికగ్నిషన్ ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత మై స్క్రీన్ ప్లే లాస్ట్ లో షాక్ వాల్యూ దీనికి ఇచ్చిన తర్వాత అది ఎందుకని వేరే లాంగ్వేజ్ లో వర్కౌట్ అవ్వలేదు అనేది ఒక కేస్ స్టడీ. అలాగే మాస్టర్ కూడా ఒకవేళ థియేటర్కి వచ్చుంటే కనుక ఇంకా మనకి ఒక కేస్ స్టడీ. డెఫినెట్గా. అండ్ ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల పెద్ద ఆ టైం బేసిక్గా థియేటర్లో మనకి రిజల్ట్ తెలుస్తుంది ఏంటి అనేది. ఇది ఓటీటీ వల్ల ఓకే బాగుందా బాగాలేదా అనేది కొద్దిగా తక్కువ. అంటే ఎక్స్పెక్టేషన్ కూడా తక్కువ ఉంటాయి కదా. వాడు కావాలంటే ఫార్వర్డ్ చేసుకుంటాడు 10 seconds. సో వాడి చేతులు కంట్రోల్ ఉండడం వల్ల అది తిట్టుకోడు. అలా నిజంగా తిట్టుకోలేదేమో ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల మాస్టర్. అంటే మాస్టర్ తిట్టుకునేలాగా కూడా ఏమి ఉండదు. అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకున్నారు అందులో కూడా. తమన్నా కాస్టింగ్ కానీ లేదంటే మ్యూజిక్ చాయిసెస్ కానీ. ఎందుకంటే మిగిలిన అన్నిటితో పోల్చుకుంటే మాస్టర్ మ్యూజిక్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ సాంగ్స్ ఇవన్నీ కూడా ఇది కంప్లీట్గా టోనే మార్చేస్తారు కదా అనే కైండ్ ఆఫ్ ఉంటుంది. మీరు ఆ మ్యూజిక్ విషయంలో మాత్రం యూ హ్యావెంట్ టేకెన్ ద సేమ్ సోల్. కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ట్రూ. అండ్ ఏక్మిని కదా అంటే ఇప్పటికి కూడా అది ఎందుకు మీరే డైరెక్ట్ చేశారు అనిపిస్తుంది. అదే మీరు ఒప్పుకోపోయినా కొంచెం బోల్డ్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఎందుకు రిస్క్ అని మీ పేరు వేసుకోలేదేమో, మీరే డైరెక్ట్ చేశారేమో నా పర్సనల్ ఫీలింగ్. ఓకే అదేం లేదు. బేసిక్గా సేమ్ మాస్టర్ జరుగుతూ ఉండడం, ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం యువీ క్రియేషన్స్లో అప్పటికప్పుడు. సో స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అప్పుడు సెట్ చేసి డైరెక్షన్ వేరే అబ్బాయికి వచ్చి అదే అంటే వచ్చి రాహుల్ పేరు వచ్చినప్పటికి కూడా ఎందుకో ఇప్పుడు ఆ కామికల్ ఇది కానీ శ్రద్ధాదాస్ క్యారెక్టర్ ఇది కానీ యోగిని ఇదంతా కూడా స్టైల్ అంతా తీయిందే కదా. బట్ ఈ 2 సినిమాలు ఓటీటీ రావడం వల్ల మీ అంటే మాస్టర్ కానీ ఏక్మిని కథ కానీ ఒకటి హాట్స్టార్ ఒకటి ప్రైమ్ కాబట్టి మీ ఓటీటీ లెర్నింగ్స్ ఏంటండి మామూలుగా? ఒక ఫిలిం థియేటర్కల్ రిలీజ్కి ఓటీటీ రిలీజ్కి 2 చూస్తున్నారు మీరు. అంటే అదే బ్రో, ఇప్పుడు ఏక్మిని కదా థియేటర్లో రిలీజ్ అయింటే చాలా ఇంకా మంచి బెటర్ అని నేను అది నమ్మాం అందరం కూడా. అయ్యో అప్పుడు అనవసరంగా వేస్తాను కొద్దిగా వెయిట్ చేసే, అంటే మనకి థియేటర్లో వచ్చే పేరు ఆ కలెక్షన్ అదంతా కూడా పెద్ద బూస్ట్. అది ఓటీటీలో మీరు అన్నట్టు మనం అన్నట్టు ఫార్వర్డ్ చేసి చూడడం ఈ కైండ్ ఆఫ్ థింగ్లో సినిమా బాగుంది అనే కైండ్ ఆఫ్ థింగ్ అప్పుడు కూడా ఆ ఓటీటీ టైంలో కూడా ఏక్మిని కథకి మంచి పేరు వచ్చింది. కాకపోతే మీకేంటంటే ఒక థియేటర్కల్ రన్ ఎలా ఉంటుంది, ఒక సక్సెస్ ఎలా ఉంటుంది అనేది మీరు చూసండి చెప్పింది. దానికి ఏంటంటే ఇప్పుడు ఓటీటీలో వచ్చినప్పటికి ఏంటంటే రికగ్నిషన్ వచ్చినప్పటికీ కూడా అది ఒక వైడర్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి వెళ్తుంది. ఇప్పుడు ఏక్మిని కదా నిజంగా థియేటర్ రిలీజ్ అయ్యి ఉంటే అంతమంది ఆడియన్స్ ఒకేసారి చూసేవారా అంటే డౌట్ఫుల్. నేను అప్పటికి సంతోష్ శోభన్కి ఉన్న ఒక ఇమేజ్ కానీ ఇదంతా మార్కెట్ కానీ అంతా కూడా అలా చూసుకుంటే వైడర్ రీచ్ ని ఎక్కువ తీసుకుంటారా లేదంటే లేదు కలెక్షన్స్ ప్రామాణికం అనుకుంటారా? అంటే రెండు బ్రో, మనం అనుకున్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టే ఏక్మిని కదా ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల కొద్దిగా వైడర్ ఆడియన్స్కి అది వెళ్ళింది. అది సంతోష్ శోభన్ అప్పుడు తన సెకండ్ మూవీయో థర్డ్ మూవీయో. సో సంతోష్ శోభన్ నేను ఎందుకు థియేటర్లో చూడాలి అనే ఒక థింగ్ కూడా నడుస్తుంది. సో దాన్ని బట్టి మన సినిమా ఎక్కడ రిలీజ్ అయ్యింది, ఏ సిచ్యువేషన్లో రిలీజ్ అయింది అనేది ఇంపార్టెంట్.
ఓకే. ఎందుకంటే అంటే వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ డైరెక్టర్స్ కదా మీరు ఆ ఓటీటీ ఫేస్ అనేది చూసిన వాళ్ళలో. ఎందుకంటే అప్పటికి చాలా సినిమాలు ఓటీటీలో వచ్చాయి. లైక్ ఈవెన్ నాని సినిమాలు కూడా టక్ జగదీష్ కానీ, వి కానీ అవి ఓటీటీలో రిలీజ్ అయినాయి. అందరూ ఆల్మోస్ట్ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ ఓకే ఇంక ఇచ్చేద్దాం ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తాం అనే కైండ్ ఆఫ్ దాంట్లో ఉన్నారు. బట్ మేజర్‌గా మీరు అంటే మీరు 2 థియేట్రికల్ కనుక్కొని ఇంకా బలవంతంగా రిలీజ్ చేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ మీరే. ట్రూ. అండ్ ఏక్మిని కదా థియేటర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ లాస్ట్ మినిట్లో ఇంక అదే. సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మ్యాస్ట్రో కూడా ఆల్మోస్ట్ ప్లాన్ చేసాం. ప్లాన్ చేసేటప్పుడు ఇంకా సరే కానీ ఈ టైం ఇలా జరుగుతుంది ఇది అనేది. బట్ థియేటర్లో రిలీజ్ అయ్యింటే 2 బాగుండేవి. మీరు ఆ తర్వాత కూడా ఒక వెబ్ సిరీస్ ఒకటి అనుకున్నారు కదండి? లేదండి వెబ్ సిరీస్ ఏమనుకోలేదు. ఓకే. ఎందుకంటే యూవీ దాంట్లోనే ఒక కొంచెం దెర్ వాజ్ న్యూస్ దట్ ఓకే మెర్లపాక గాంధీ విల్ డైరెక్ట్ వెబ్ సిరీస్ యాజ్ వెల్. లేదండి ఓకే. వెబ్ సిరీస్ అనుకోలే. కైండ్ ఆఫ్ ఏక్మిని కథ లాంటిది ఇంకో కథ ఉండేది, ఒక ఐడియా కొద్దిగా బోల్డ్ కైండ్ ఆఫ్ థింగ్ అలాంటిది ఒకటి. డైరెక్ట్ ఓటీటీ ప్రాజెక్ట్. నాట్ వెబ్ సిరీస్ బట్ వెబ్ ఫిలిం. ఓకే. ఓకే. బట్ ఏంటి అదేంటి కాన్సెప్ట్ ఇంకా స్టిల్ ఇన్ మైండ్? చేస్తా ఓ ఉందా? ఉంది. ఓకే. మంచి కథ సెట్ చేయాలి. కూల్. సో ఇప్పుడు ఈ కొరియన్ కనకరాజుకి వచ్చేటప్పటికి మనం థిమాటిక్స్ గురించి అంతా మాట్లాడుకున్నాం. బట్ ఈ మేకింగ్ అనేది ఇప్పుడు చాలా క్రూషియల్ అయిపోయింది. అంటే ఇంతకుముందు మీరు మేకింగ్ మీద ఎంత కేర్ పెట్టారు అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు జనాలు అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎస్థెటిక్స్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు కొరియన్ అనేది తీసుకొస్తే ఖచ్చితంగా ఆ కొరియన్ ఎస్థెటిక్స్ అన్ని కూడా జస్ట్ హీరోయిన్ మాట్లాడితే సరిపోదు, దాని బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ మీరు ఇక్కడ పెట్టిన ఇది కూడా ఎంత ఇదిగా ఉందో అలాగే ఉండాలండి. సో ఎస్థెటిక్స్ విషయంలో కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్స్ విషయంలో కానీ ఎలాంటి వర్క్ చేశారు? చాలా చేసాం. అంటే బేసిక్గా ఆ కొరియన్ కల్చర్ ఇక్కడికి అంటే ఐ మీన్ నేను చెప్పినట్టు ఆ పెనుగొండలో వేరెవర్ కియా ఫ్యాక్టరీ ఉందో అక్కడంతా వాళ్ళ కొరియన్స్ అక్కడ ఉండడం, వాళ్ళకంటూ ఒక రెస్టారెంట్స్ ఉండడం, వాళ్ళకంటూ ఒక షాపింగ్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా ఉంది. ఇప్పుడు మనకు ఆ ఫస్ట్ ఆఫ్ పెనుగొండలో కూడా ఈ కల్చర్ చూపిస్తూ ఉంటాం. ఈ కొరియన్ కల్చర్ ఏదైతే ఉందో అమ్మాయి ద్వారా కానీ ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుల ద్వారా కూడా ఆ కొరియన్ ఫ్లేవర్ అనేది ఎప్పుడు ఈ త్రూ ఒక ప్రాప్ లాగానో లేకపోతే ఒక అమ్మాయి హీరోయిన్ మాటల్లో కానీ ఈ కైండ్ ఆఫ్ ఆ సోల్ రావడం కానీ ఇవన్నీ కూడా ఆ కొరియన్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా కరెక్ట్గా ప్లాన్ చేసి చేసాం. ఓకే. బట్ మీకు ఎలాగా హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ ద కొరియన్ కల్చర్ ఇదంతా కూడా? మీ స్టడీ ఏంటి అసలు? అంటే ఎప్పుడైతే ఫస్ట్ ఈ కొరియన్ సోల్ అనే ఐడియా వచ్చిందో అంటే ఆ పెనుగొండలోనే చూసా ఫస్ట్ టైం ఇవంతా ఉంది, ఈ కల్చర్ ఉంది అన్న తర్వాత. అంటే యాక్చువల్గా నా డాటర్ కూడా ఇప్పుడు ఏదైతే తను ఉందో లిపి, తనకు కూడా ఆ కొరియన్ సాంగ్స్ పాడడం అదంతా కూడా బీటీఎస్ అదంతా ఉంది. మీరు అన్నట్టు ఆ టైంకి ఇవన్నీ కూడా ఉండేటివి. అంటే ఐ మీన్ అప్పటికి ఫ్రెష్గా ఉండేది. దాని తర్వాత ఇట్లాగా డాటర్ వీళ్ళంతా కూడా వెబ్ సిరీస్లు ఈ కైండ్ ఆఫ్ దాని మీద కొద్దిగా స్టడీ చేసాం. ఓకే. స్టడీ చేసి బీటీఎస్ అమ్మాయి డాగ్ పేరు కూడా కొరియన్ నేమ్ ఉండడం, ఓకే, దాంతో ఫన్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా చాలా చేసాం. ఓకే. అయితే ఇప్పుడు మీరు అనుకుంటున్న ఈ కొరియన్ థిమాటిక్ ఏదైతే ఉందో ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వరకు, అంటే మీరు ఇప్పుడు మీ డాటర్ ఏజ్ లేదంటే ఇప్పుడు ఎవరైతే ఈ కొరియన్ డ్రామాలు ఇవన్నీ ఫాలో అవుతారో వాళ్ళ వరకు ఇట్ విల్ బి ఎక్సైటింగ్. బట్ మన సినిమాలు రెగ్యులర్గా థియేటర్లు చూసే ఒక 90% ఆఫ్ ద ఆడియన్స్ ఎట్ ఆర్ నాట్ యెట్ టు గెట్ రెలవెంట్ విత్ ద కొరియన్ ఫిల్మ్స్ ఆర్ ద కల్చర్. సో వాళ్ళకి ఎలా ఉంటుంది ఇది? దీంట్లో ఆ డ్రామా ఫన్ ఏదైతే అంటే కొరియన్ ఈ థింగ్ ఉంటూనే మన క్యారెక్టర్లు ఈ సత్య, కనకరాజు క్యారెక్టర్, వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్, ఆ చుట్టుపక్కల బ్రదర్, మదర్, ఫాదర్, ఈ మురళీధర్ గౌడ్ ఒక సత్య ఫాదర్ క్యారెక్టర్, వీళ్ళ మధ్య డ్రామా మన తెలుగు సినిమా లాగానే ఉంటుంది. ఓకే. ఆ ఫన్ అది మీరు ఏదైతే ఆ కొరియన్ థిమాటిక్ అనేది కూడా వీళ్ళకి కొంచెం అర్థం అవడం లేదంటే అది వాళ్ళు ఎంజాయ్ చేయడం కూడా చేయాలి కదా, అప్పుడే కంప్లీట్గా ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక కంట్రీ నుంచి ఒక దెయ్యం రావడమే థింగ్. మనకి దెయ్యం ఏది, అది కొరియానా లేకపోతే ఇంకేదైనా సరే అది క్రియేట్ చేసే సీన్సే ఇంపార్టెంట్. అవి ఎంగేజింగ్గా ఉంటే చూడొచ్చు. ఓకే. అది ఓన్లీ కొరియా అని తెచ్చి పెట్టి పేరుకు మాత్రమే పెట్టి ఇదేదో లాగాలనేది కాదు. అంటే దాంట్లో కైండ్ ఆఫ్ ఆ సీన్స్ రావడం, ఆ ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉండడం వల్ల అదే మెయిన్ వర్కౌట్ అయ్యేది. ఓకే, కూల్. హోప్ఫుల్లీ, ఎందుకంటే అది కైండ్ ఆఫ్ ఒక ఫ్రెష్నెస్. ఎందుకంటే రీసెంట్గా మనం సర్వమాయ కూడా చూస్తున్నాం కదా, అది చాలా తెగ చేస్తారు ఆ క్యూట్ దెయ్యం ఇది అనేది. సో హోప్ఫుల్లీ దట్. అండ్ ఇప్పుడు ఏంటంటే లైక్ పోస్ట్ గద్దలకొండ గణేష్
ఈ సినిమా అనేది చాలా క్రూషియల్ ఎందుకంటే హీస్ బీన్ ట్రయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ కానీ బట్ ఏది వర్క్ అవుట్ అండ్ ఈవెన్ మట్కాక్ కూడా హీ హాస్ గివెన్ హిస్ 100%. బట్ స్టిల్ ఆ సినిమా థియేటర్కల్గా వర్క్ అవుట్ అవ్వలేదు. థియేటర్కి వెళ్ళడం అంటే వీళ్ళ యాక్టర్స్కి మేము బాగా పెర్ఫామ్ చేసామని, మేము బాగా వర్క్ చేసామని సాటిస్ఫాక్షన్ కంటే కూడా ఒక థియేటర్కి వెళ్ళడం ఒక కమర్షియల్ సక్సెస్ అనేది డెఫినెట్గా చాలా క్రూషియల్. అండ్ మీకు కూడా పోస్ట్ ఈ కరోనా ఇదంతా తర్వాత ఇది సో ఇప్పుడు ఇద్దరికి చాలా క్రూషియల్. ఇప్పుడు అందరికంటే ఇప్పుడు యూవీ క్రియేషన్స్ కంటే లక్కీగా రీసెంట్గా దే గాట్ దిస్ కపుల్ ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక చిన్న ఓకే అమ్మాయి కొంచెం ఊపిరి పీల్చుకునే స్పేస్ వచ్చింది. బట్ ఇప్పుడు మీరు దాన్ని కంటిన్యూ చేయాల్సిన ఇదో లేదంటే ఆ కెరీర్స్ అనేవి రీడిఫైనింగ్ కెరీర్స్ కైండ్ ఆఫ్ ఇది కదా. సో ఇది ఆ విషయంలో మీరు ఎలాంటి రిస్క్ తీసుకోబోతున్నారు ఇప్పుడు? అంటే బేసిక్గా ఫస్ట్ కథను నమ్మేవాడిని. ఇద్దరం, నేను వరుణ్ గారు ఇద్దరం కథను నమ్మాం. కూర్చొని సెట్ చేసాం ఆ కథని ఎలా పర్ఫెక్ట్గా చేయగలం అనేది. సో బేసిక్గా ఇద్దరికి కథ మీద నమ్మకం. అండ్ యాక్టర్స్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ కాస్టింగ్ చేసాం. అండ్ తమన్ మ్యూజిక్, మనోజ్ సినిమాటోగ్రఫీ, విజువల్ అంతా చాలా స్ట్రాంగ్గా పకడ్బందీగా చేసాం. ఈ సినిమా కొట్టాలి, హిట్ కొట్టాలి అని కైండ్ ఆఫ్ దీంట్లో ప్లాన్ అయితే ఉంది. చాలా ప్లాన్ చేసి చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ కూడా మా ఇద్దరికి కూడా ఈ ఫిలిం చాలా క్రూషియల్ ఇది. అవును. అండ్ నమ్ముతాను డెఫినెట్గా మంచి సినిమా అవుద్దనేసి తన కెరీర్కి, నా కెరీర్కి. ఓకే. బట్ ప్రమోషన్స్ మాత్రం బాగున్నాయండి. ఎందుకంటే ఆ రిలీజియన్ సాంగ్ కంటే కూడా నాకు ప్రోమోస్ చాలా బాగా నచ్చాయి. సత్య నిద్రలో సడన్గా లేసి ఏదో బూత్ అనేసి కొరియాలా కవర్ చేస్తాడు. సత్య నీవు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే కనుక అసలు చాలా నేను ఇప్పటివరకు చేయలేదు. ఫస్ట్ టైం చేసాను. ఫస్ట్ టైం ఇంకా ప్రాపర్గా వాడాం. మంచి కామెడీ. సప్తగిరి సుదర్శన్ తర్వాత మళ్ళీ సత్య ఫస్ట్ టైం సత్య. సో మీకు కామెడీ ట్రాక్ అనేది మీ కైండ్ ఆఫ్ దాంట్లో ఇట్ షుడ్ యాక్చువల్లీ ఎలివేట్ ద ఫిలిం. డెఫినెట్గా సత్య అసలు మెయిన్ పిల్లర్, వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ మూవీకి. దాని కామెడీ త్రూ అవుట్ ఫస్ట్ పెనుగొండ టు కొరియా అంతా కూడా ఉంటుంది. ఓకే. సో ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇది అయిపోయిన తర్వాత నా నెక్స్ట్ సినిమా ఇది అని ఇప్పుడు చెప్పలేదు. లేదు, చెప్పే స్కోప్ కూడా ఇవ్వలేదు మీరు జనాలకి. సో ఇప్పుడు కూడా అదేనా సిచ్యువేషన్? ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కథ రాయాలి స్టార్ట్. అంటే ఎందుకండి అలాగా? అంటే ఇప్పుడు డైరెక్టర్ ఎప్పుడు కూడా అంటే మీరు ఎప్పుడు కూడా అంటే కామెడీ సినిమాలు అనేది ఒక పక్కన పెట్టేస్తే థిమాటిక్స్ ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు చిత్తూరు లేదంటే నెల్లూరు ఇలాంటి కంటే ఏదో ఒకటి కొంచెం ఒక డిఫరెంట్ వర్షన్స్ ట్రై చేస్తుంటారు కదా. ఒక లైనప్ అనేది ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? అంటే ఐడియాలు ఉంటాయండి. ఐడియల్ వైజ్గా ఉంటాయి. ఏది చేయాలి ఇప్పుడు ఇమ్మీడియట్గా అనే దానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఒకటేదో సెట్ చేస్తున్నాను, అది ఏదో బాగా రావట్లా, ఇంకేదన్నా ఐడియా వస్తే దాని మీదకి వెళ్ళను. మనం ఫస్ట్ చెప్పినట్టు. బట్ కన్సిస్టెన్సీ ఇక్కడ ఇంపార్టెంట్ కదా. అవును. ఎందుకంటే ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్గా మినీ వర్షన్ ఆఫ్ అనిల్ లవ్పుడి. అవును. ఇప్పుడు కంటెంట్ రైటింగ్ విషయంలో కానీ కామెడీ దాంట్లో కానీ ఇదంతా కూడా ఒక మినీ వర్షన్ లా అనిపిస్తారు. చాలా ప్రాపర్గా ఉంటుంది రైటింగ్ అంతా కూడా. కామెడీ డైలాగ్స్ అలాగే పేలుతాయి అన్ని. మీరు ఏదో ప్రాసల కోసం వెంపర్లాట్ అలా వెంపర్లాట్ ఏమి ఉండదు. చాలా సింపుల్గా నీట్ ఒక సింగిల్ లైన్ 2 లైన్ పంచెస్లోనే చాలా బాగా పేలుతాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ టైం టేకింగ్ ఒకటి, కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మీరు అంటే ఇంకా మీకు అంటే ఏదైతే నీడెడ్ రికగ్నిషన్ ఉందో రావట్లేదని నేను అనుకుంటున్నాను. కరెక్టే, డెఫినెట్గా. ఎందుకంటే అదే మీరు అన్నట్టు కామెడీ ఫిల్మ్ అయినా కూడా ఇంత టైం టేకింగ్ ఎందుకు ఏంటి అనేసి కొన్ని సెట్ చేయడానికి ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏక్ మినీ కదా, మాస్ట్రో ఒకే ఇయర్ రిలీజ్. నా డైరెక్షన్ కాకపోయినా బట్ కథలు రాయడం ఈ కైండ్ ఆఫ్ దీంట్లో. బట్ కొన్ని కారణాల వల్ల లేట్ అవ్వడం. ఎప్పుడూ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తా కానీ కొన్ని సెట్ అవ్వట్లా. ఎందుకంటే డైరెక్ట్గా ట్రాక్ అనేది కంపల్సరీ. అవునంటే ఓకే ఇప్పుడు కొరియన్ కనకరాజు వస్తుంది, నెక్స్ట్ ఏంటి, మరలబాగ్ గాంధీ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమా ఏంటి అనేది వెయిటింగ్ ఫ్యాక్టర్ అనేది మీరు క్రియేట్ చేయలేకపోతే, యాంటిసిపేషన్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారు. కరెక్ట్ అది మార్చుకోవాలి. అది కంపల్సరీ. ఎందుకంటే చెప్తున్నా కదా, మీ కైండ్ ఆఫ్ రైటింగ్కి, మీ కైండ్ ఆఫ్ ఏదైతే మీకు హోల్డ్ ఉందో కామెడీ మీద లేదంటే క్యారెక్టర్స్ మీద, సెన్సిబిలిటీస్ మీద, ఇట్ యాక్చువల్లీ డిజర్వ్స్ ఎ బెటర్ రీచ్. సో హోప్ఫుల్లీ కొరియన్ కనకరాజు తర్వాత కొంచెం మరీ 3-4 ఏళ్ళ గ్యాప్ లేకుండా చేద్దాం. అట్లీస్ట్ ఇయర్లీ ఒక ఫిలిం డెఫినెట్గా. So looking forward for film Korean Kanagaraju. Thank you for your time and all the best.